వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హర్మూజ్ జలసంధి పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. ట్రంప్ కొద్దిసేపటి క్రితం అమెరికాలో మీడియాతో మాట్లాడారు. హర్మూజ్ జలసంధి మాకు అక్కర్లేదు అంటూ ఒక కొత్త వైఖరిని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అదే హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడం కోసం దాదాపు 5 రోజుల క్రితం ఇరాన్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు. 48 గంటల్లో మీరు హర్మూజ్ జలసంధిని ఖాళీ చేయకపోతే ఇరాన్లో ఉన్న మౌలిక వసతులపైన దాడి చేస్తామని చెప్పారు. ఇరాన్లో ఉన్న విద్యుత్ ప్లాంట్లపైన, అట్లాగే వాటర్ ప్లాంట్లపైన, అట్లాగే ఆయిల్ బావులపైన అటాక్ చేస్తాం, ఫలితంగా ఇరాన్ని సర్వనాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల పాటు సడన్గా యుద్ధానికి బ్రేక్ ఇచ్చాడు. యుద్ధానికి బ్రేక్ ఇచ్చిన 5వ రోజు హర్మూజ్ జలసంధి పైన కొత్త వాదనని తెరపై తీసుకొచ్చాడు. తన కొత్త అభిప్రాయాన్ని చెప్పాడు. హర్మూజ్ జలసంధి మాకు అక్కర్లేదు, హర్మూజ్ జలసంధితో మాకు యూజే లేదు, హర్మూజ్ జలసంధి నుంచి వచ్చే చమురుతో మాకు ఎటువంటి పని లేదు, అమెరికాకు కావాల్సిన చమురు నిల్వలున్నాయని చెప్పుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వాదనలతో ఒక్కసారిగా ప్రపంచం కొంత షాక్కు గురైందని చెప్పాలి. అట్ ది సేమ్ టైం యుద్ధాన్ని కూడా, ఇరాన్ పైన దాడి చేస్తామని చెప్పాడు కదా, దాన్ని కూడా, ఆ దాడుల సమయాన్ని కూడా మరొక 10 రోజులకు పెంచాడు డొనాల్డ్ ట్రంప్. 10 రోజుల తర్వాత ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇరాన్ హర్మూజ్ జలసంధి పైన స్పష్టత ఇవ్వకపోతే దాడులకు దిగుతామని తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం ఇంత వేగంగా ఎందుకు మారిపోయింది? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పునరాలోచనలో పడ్డాడు? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు 10 రోజుల పాటు యుద్ధాన్ని వాయిదా వేశాడు? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు హర్మూజ్ జలసంధి తమకు అక్కర లేదని చెబుతున్నాడు? దీని వెనుక చాలా కొత్త వ్యూహాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపైన ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు రకరకాల భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు. మొట్టమొదటిది, హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇరుక్కుపోయిందని చెప్పాలి. ఎందుకంటే హర్మూజ్ జలసంధిని చేతిలో పట్టుకున్న ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యల్ని సృష్టించడంలో సక్సెస్ అయింది. ఎందుకంటే ఈ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ముప్పేట దాడి చేస్తుంటే ఆ దాడుల్ని శక్తివంతంగానే ఎదుర్కొంటూ వచ్చింది ఇరాన్. ఇజ్రాయెల్ని, అమెరికాని వీలైనంత వరకు నిలువరించే ప్రయత్నం చేసింది. ఇజ్రాయెల్లోని టెల్-అవీవ్ పైన కూడా, ఇజ్రాయెల్లోని నగరాలపైన కూడా దాడులు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. టెహరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా వాటిని తిప్పికొట్టడంలో, రిటాలియేషన్ ఇవ్వడంలో సక్సెస్ అవుతూ వచ్చింది. ఎట్ ది సేమ్ టైం హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేస్తామని చెప్పి ప్రకటించిన ఇరాన్ హర్మూజ్ జలసంధిని గుప్పెట్లో పట్టుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. ఈ ఆయిల్ సంక్షోభం కేవలం కొన్ని దేశాలకు మాత్రమే కాదు. నిజానికి అమెరికాకి ఆయిల్ నిల్వలున్నప్పటికీ కూడా అమెరికాలో కూడా ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ ధరలపైన ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హర్మూజ్ నుంచి కొన్ని దేశాలకి, అంటే దాదాపు ప్రపంచానికి ఎగుమతి అవుతున్న ఆయిల్లో, సప్లై అవుతున్న ఆయిల్లో 20% హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. ఆ 20%లో ఎక్కువగా ఏ దేశాలకు ఫాయిదా జరుగుతుంది, బెనిఫిట్ జరుగుతుందంటే జపాన్, యూరప్ దేశాలు, అట్లాగే చైనా, దక్షిణ కొరియా, ఇండియా. మన భారతదేశం దగ్గరకు వస్తే దాదాపు 90% ఆయిల్ హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. అయితే ఆయిల్ సంక్షోభం మొదలైన తర్వాత ట్రంప్ ఇరాన్ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం, కర్గ్ వంటి దీవుల్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేయటం, హర్మూజ్కు తీర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని బాక్సర్, ట్రిపోలి, అట్లాగే అబ్రహం లింకన్ లాంటి నౌకలను, యుద్ధ నౌకలను హర్మూజ్ వైపు తరలించడం, దీనికి యూకే కూడా తోడవడంతో మొత్తానికి ఇరాన్ ఆ ప్రాంతాన్ని చేతుల్లో పెట్టుకుంది. ఉపరితల దాడులు చేస్తామనే ప్రకటన కూడా చేస్తూ వచ్చింది అమెరికా. దీంతో హర్మూజ్ జలసంధి పైన చాలా గట్టిగా ఉన్న ఇరాన్ కొంత వెనక్కి తగ్గింది. ఇరాన్ చాలా తెలివైన అడుగేసింది వెనక్కి తగ్గి. ఏం చేసిందంటే, శత్రు దేశాలకు తప్ప హర్మూజ్ జలసంధిలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని షిప్స్ని బ్లాక్ చేసిన ఇరాన్ ఆ తర్వాత పరిణామంలో నెక్స్ట్ స్టెప్లో శత్రు దేశాల నావలని తప్ప, శత్రు దేశాల ఆయిల్ ట్యాంకర్లను తప్ప
మిత్ర దేశాలు కానీ తటస్థంగా ఉన్న దేశాలు కానీ హర్మూజ్ నుంచి తమ షిప్పులను తీసుకుపోవచ్చని ఒక ఆదేశాన్ని, ఒక రూల్ను తీసుకొచ్చింది. అయితే ఈ రూల్కి ఒక కాస్ట్ను విధించింది. ఎవరైనా హర్మూజ్ జలసంధి నుంచి ఆయిల్ని తమ దేశానికి తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా $2 మిలియన్ కప్పం కట్టాలని, $2 మిలియన్ ఫీజును చెల్లించాలని ఇరాన్ అందరినీ ఇరకాటంలో పడేసింది. ఇరాన్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఒక్కసారిగా ప్రపంచ ఆయిల్ నిల్వలపైన తీవ్ర ప్రభావం పడి, ఆయిల్ సప్లై పైన, ఆయిల్ ధరలపైన తీవ్ర ప్రభావం పడింది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థలపైన కూడా ప్రభావం కనిపిస్తుంది. అంతెందుకు మనం చూస్తున్నాం, మన హైదరాబాదులో ఒక్కసారిగా ఆయిల్ కంపెనీ, నిన్న పెట్రోల్ దొరక చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆయిల్ కంపెనీలు కూడా వాటి రూల్స్ను మార్చుకున్నాయి. ఇప్పటివరకు అడ్వాన్స్ చెల్లించకుండానే, అంటే క్రెడిట్లో 2-3 రోజుల క్రెడిట్కి ఆయిల్ ఇచ్చేవి ఇక్కడ ఈ కంపెనీలు బీపీసీఎల్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, లేకపోతే హెచ్పి కావచ్చు. కానీ సడన్గా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కూడా ఇక్కడ పరిస్థితులను మార్చుకున్నాయి. ఏం చేశాయి, ఈసారి అడ్వాన్స్ చెల్లిస్తేనే పెట్రోల్ బంకులకు ఆయిల్ సప్లై చేయడం మొదలుపెట్టాయి. ఇదంతా ఒక మన హైదరాబాద్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి పరిణామాలు హర్మూజ్ జలసంధి వల్లే జరిగాయి. హర్మూజ్ జలసంధి పైన ఇరాన్ పట్టు బిగించి ఉంది. హర్మూజ్ జలసంధి ఇరాన్ చేతుల్లో ఉంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే 48 గంటల్లో హర్మూజ్ని మాకు అప్పజెప్పాలని మొత్తానికి ఆర్డర్స్, హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్కి. కానీ ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఒకవేళ ఏవైనా యుద్ధ నౌకలు కానీ ఏదైనా హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి తమ దేశంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లపైన కానీ, తమ దేశంలో ఉన్న ఆయిల్ బావులపైన కానీ దాడులు చేస్తే, ఎవరైతే అమెరికాకి ఆశ్రయం ఇస్తున్నారో గల్ఫ్లో ఉన్న దేశాలు, మిగతా దేశం సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, లేకపోతే ఏ దేశాలైతే గల్ఫ్లో అమెరికాకి ఆశ్రయం ఇస్తున్నాయో ఆ దేశాలపైన దాడులకు తెగబడతామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ చేసిన ఈ హెచ్చరికలు అమెరికాని కొంత ఆలోచనలో పడేసినట్టే, పునరాలోచనలో పడేసినట్టే చెప్పాలి. దీంతో ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ యుద్ధానికి కొంత బ్రేక్ ఇచ్చినట్టుగా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ట్రంప్ మళ్ళీ అంటే హర్మూజ్ జలసంధి విషయంలోకి వచ్చేసరికి వెనక్కి తగ్గడానికి ఇంకొక కారణం కూడా కనిపిస్తుంది. ఇరాన్తో లక్ష్యం లేని యుద్ధం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది డొనాల్డ్ ట్రంప్కి. ఎందుకంటే యుద్ధానికి గల లక్ష్యం ఏంటి, ఎందుకు ఇరాన్తో ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది? చాలామంది అమెరికా అధికారులు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ట్రంప్ని మొహం మీదే నిలదీసి వెళ్ళిపోయారు. లక్ష్యం లేని యుద్ధం చేస్తున్నాడు, అమెరికా డబ్బులని తగలెట్టేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ తన ఈగో కోసం, లేకపోతే ఇజ్రాయెల్ అధినేతతో నెతన్యాహుతో ఉన్న స్నేహం కోసం, ఇజ్రాయెల్ ఆబ్లిగేషన్ కోసం డొనాల్డ్ ట్రంప్ అమెరికా డబ్బుని తగలేస్తున్నాడనే ఆరోపణలు, ఆందోళనలు కూడా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్త అమెరికాలో కూడా కొన్ని చోట్ల ఇరాన్పై దాడుని నిలుపుదల చేయాలంటూ కొన్ని చోట్ల ఘర్షణలను, నిరసనలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికాలో నిరసనల నేపథ్యంలో కూడా అమెరికా ఇరాన్పై దాడులపైన, ఇరాన్పై అటాక్స్ పైన, అట్లాగే హర్మూజ్ జలసంధి పైన కొంత మెత్తబడ్డట్టుగా ప్రస్తుతానికి మనం సమాచారం అందుతుంది. అంతేకాదు నిన్న సాయంకాలం నిన్న గడిచిన 48 గంటల క్రితం హర్మూజ్ జలసంధికి వైపు వస్తున్న అమెరికాకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక అబ్రహం లింకన్ పైన కూడా ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా యుద్ధం పైన పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. అమెరికా యుద్ధం విషయంలో మళ్ళీ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. అందుకనే మరొక 10 రోజుల పాటు ఈ యుద్ధానికి విరామం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు యుద్ధం ఖర్చు భారం కూడా అమెరికాకు పెరిగిపోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధం కోసం అమెరికా $11.3 బిలియన్ డబ్బుని ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది భారతీయ కరెన్సీలోకి వస్తే దాదాపు 1,00,000 కోట్లని చెప్పాలి. ఇవాళ రూపాయి వాల్యూతో లెక్కేస్తే దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పాలి. ఈ యుద్ధం ఇంకొక 2 నెలల పాటు కొనసాగితే 40 నుంచి $95 బిలియన్ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అంచనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీంతో అమెరికాకి తీవ్రమైన ఆర్థిక నష్టం కూడా తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ట్రంప్ హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలి అంటే కనీసం $2 బిలియన్
డబ్బుని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. కనీసం $2 బిలియన్ ఖర్చు చేస్తే కానీ హర్మూజ్ దగ్గరికి ట్రంప్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ అక్కడ హర్మూజ్లో పైచేయి సాధిస్తామనే నమ్మకం ట్రంప్కి లేదు, అమెరికాకి లేదు, ఇజ్రాయెల్ ఈ విషయంలో మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలోనే, ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. మాకు హర్మూజ్ జలసంధి అక్కర లేదని చెప్పారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ట్రంప్ మాట్లాడిన వాయిస్ మీరు కూడా వినండి. అసలు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుకున్న అసలు కారణం ఏంటో నేను ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చెప్తాను. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడో చూడండి. Well, we have a coalition for them, but they should have been up here a long time ago. And you know, they're affected. The amazing thing is we don't need the Hormuz Strait. We don't need it. We don't need it at all. We have so much oil. Our country is not affected by this. We have twice the amount of oil as Saudi Arabia or Russia, and soon it'll be 3 times the amount. Chris, do you want to speak? Well, we have a coalition for them, but they should have been up here. సింపుల్గా ట్రంప్ వ్యాఖ్యలు మనం అర్థం చేసుకుంటే, నాకు అవసరం లేని, అమెరికాకి ఏమాత్రం ఉపయోగం లేని హర్మూజ్ కోసం నేనెందుకు యుద్ధం చేయాలి అనే భావన కనిపిస్తుంది. చాలా క్లియర్గా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ట్రంప్ అభిప్రాయం ఎట్లా కనిపిస్తుంది? నాకు అమెరికాకి సంబంధం లేని, అమెరికాకి ఎటువంటి అవసరం లేని, అమెరికాకి ఫుల్గా ఆయిల్ నిల్వలు ఉన్నాయి, అమెరికాకి ఆయిల్ సంక్షోభం లేదు, అమెరికాకి వేరే దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదంటూ చెప్తున్నాడు ఇప్పుడు ట్రంప్ ఆయన వ్యాఖ్యల్లో. అటువంటప్పుడు నేనెందుకు హర్మూజ్ దగ్గరికి వెళ్ళాలి? హర్మూజ్ నుంచి నాకు ఒక చుక్క ఆయిల్ కూడా రాదు అని చెప్తున్నాడు. ఆ హర్మూజ్ మరి ఎవరికి అవసరం? హర్మూజ్ జలసంధి ఎవరికి అవసరం అంటే చైనాకి అవసరం, యుఏఈకి అవసరం, దక్షిణ కొరియాకి అవసరం, భారతదేశానికి అవసరం, జర్మనీకి అవసరం, ఈ దేశాలకు అవసరం. సో ఆ దేశాలని హర్మూజ్పై దాడి చేసే ముందు ఎప్పుడైతే ఇరాన్ హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసిందో ఆ రోజు ఇరాన్ పైన పోరాటం చేద్దామంటూ ఈ దేశాలన్నింటినీ నాటోని ఆహ్వానించాడు, జపాన్ని ఆహ్వానించాడు, యూకేని ఆహ్వానించాడు. వీళ్ళందరూ చైనా మీరందరూ కలిసి రావాలి, మీ యుద్ధ నౌకల్ని మా దగ్గరికి పోయి హర్మూజ్ జలసంధి దగ్గరికి పంపించాలి, అప్పుడే హర్మూజ్ మన కంట్రోల్లోకి వస్తుందని ట్రంప్ విజ్ఞప్తి చేశాడు. కానీ అప్పుడు ఏ దేశం కూడా యుద్ధంలోకి రాలేదు. నాటో చాలా స్పష్టంగా చెప్పింది, ఈ యుద్ధం అమెరికాకి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము లేవని చెప్పింది. జపాన్ కూడా అటువంటి కామెంటే చెప్పింది. చైనా మొదటి నుంచి సైలెంట్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ రష్యా పట్టించుకోలేదు, రష్యా కూడా పరోక్షంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తుందనే చర్చ జరుగుతుంది. దీంతో హర్మూజ్ జలసంధి పైన ఒకవేళ అమెరికా యుద్ధం చేస్తే అది నిరుపయోగమైన యుద్ధం అవుతుందనే ఆ భావన ఇప్పుడు ట్రంప్లో కలిగినట్టుగా తెలుస్తుంది. అందుకనే నాకు అవసరం లేని, నాకు సంబంధం లేని హర్మూజ్ పైన నేనెందుకు దాడులు చేస్తాను, నాకు సంబంధం లేని హర్మూజ్ పైన నేనెందుకు డబ్బులు ఖర్చు చేస్తాను, నాకు సంబంధం లేని హర్మూజ్ మీకు నొప్పి లేనప్పుడు నేనేం చేస్తానంటూ ఒక రకంగా హర్మూజ్తో సంబంధం ఉన్న దేశాలని రెచ్చగొట్టినట్టుగా కూడా ట్రంప్ మాట్లాడి తెలుస్తుంది. అయితే ట్రంప్ చేసిన ఇంత అవసరం లేని హర్మూజ్ కోసం ఎందుకు ట్రంప్ దూకుడును ప్రదర్శించాడు, ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని కెలుక్కొని హర్మూజ్ దగ్గర ప్రపంచానికి ఆర్థిక ఉత్తును బిగించాడు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ట్రంప్ చేసిన పొరపాటు వల్ల, లేకపోతే ట్రంప్ దూకుడు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. ట్రంప్ దూకుడు వల్ల హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇప్పుడు ఆంక్షలు విధించింది. ట్రంప్ దూకుడు వల్ల హర్మూజ్ జలసంధి నుంచి ఒక్క ఆయిల్ చుక్క బయటికి రావాలన్నా కనీసం $2 బిలియన్ అక్కడ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ఇరాన్ ఇప్పట్లో క్లోజ్ చేసే పరిస్థితి లేదు. యుద్ధంతో ఇజ్రాయెల్ అమెరికా దాడులతోటి ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఖచ్చితంగా ఇక నుంచి అసలు ఆపకుండా ఇక నుంచి ఖచ్చితంగా హర్మూజ్పై ఖచ్చితంగా ఆంక్షలు ఉంటాయి. ఇరాన్ ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధిని ఆర్థిక వనరుగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ $2 బిలియన్ ఏదైతే రుసుము ఉందో దాన్ని కంటిన్యూ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ట్రంప్ మొత్తానికి కెలికి నాశనం చేశాడనే ఒత్తిడి, ఆ చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇరాన్ని కెలుక్కొని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభానికి దారి తీశాడనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి ప్రపంచం నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో ఇరాన్తో చర్చలకు పూనుకున్నాడు ట్రంప్. ఇరాన్ మేము చర్చలకు రామన్నప్పటికీ కూడా ఏదో అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయని చెప్తుండేవాళ్ళు డొనాల్డ్ ట్రంప్. చర్చలకు పూనుకున్నాడు. యుద్ధం నుంచి ఎలా బయటికి రావాలా అనే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదిలా ఉంటే
ట్రంప్ ఇంకొక ఎత్తుగడ వేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంటే యుద్ధం నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే ఏర్పడింది ఇప్పుడు. అయినప్పటికీ కూడా కొత్త ఎత్తుగడ వేస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ తన దేశానికి అమెరికాకు సంబంధించిన కీలకమైన యుద్ధ నౌకలని హర్మూజ్ జలసంధి సమీపంలోకి తీసుకొస్తున్నారనే చర్చ అయితే ఉంది. ఆ యుద్ధ నౌకలు వస్తే ఖచ్చితంగా భూ ఉపరితలం పైన, ఇరాన్ భూ ఉపరితలం పైన దాడులకు తెగబడే అవకాశం కనిపిస్తుందని చర్చ కూడా నడుస్తుంది. అట్ ది సేమ్ టైం కర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ని ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ కొట్టొచ్చనే ఆలోచనతో అమెరికా మొదటి నుంచి ఉంది. కర్గ్ దీవిని స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్లాన్ చేస్తుండే ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి ట్రంప్ అంటే టార్గెట్ లేని యుద్ధం చేస్తూ, లక్ష్యం లేని యుద్ధం చేస్తూ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి లాక్కొచ్చిన ట్రంప్ ఇరాన్ ముందు ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ చాలా శక్తివంతంగా అమెరికాని తిప్పికొట్టిందని చెప్పాలి. ఎక్కడో ఉన్న డిగో గార్సియా, హిందూ మహాసముద్రంలో ఉన్న డిగో గార్సియా దగ్గరికి కూడా తన క్షిపణిని పంపించే శక్తివంతంగా ఇరాన్ కనిపించింది. అమెరికా ఆయుధాలకే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు, అమెరికా తయారు చేసిన ఆయుధాలే అత్యంత శక్తివంతమైన ఆయుధాలనే ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఊహించని విధంగా ఇరాన్ నుంచి వచ్చే దాడులని అమెరికా ఆయుధాలు కూడా తట్టుకోలేని పరిస్థితి కనిపించింది మనకు స్పష్టంగా. F-35 విమానాన్ని కూల్చినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటి నేపథ్యంలో ట్రంప్ యుద్ధం నుంచి బయటికి వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. లక్ష్యం లేని యుద్ధం చేయకూడదనే ఆలోచనతో ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ట్రంప్ నిర్ణయాలు చాలా వేగంగా పాదరసం కంటే వేగంగా మారిపోతాయి. ట్రంప్ ఆలోచనలు మారిపోతాయి. ట్రంప్ ఈ యుద్ధం నుంచి అంత ఈజీగా బయటకు వస్తాడా, లేకపోతే మిగతా దేశాలని, హర్మూజ్ జలసంధితో అవసరమున్న దేశాలని రెచ్చగొడుతున్నాడా అనే చర్చ మాత్రం ఇప్పుడు ప్రపంచ విశ్లేషకులు చేస్తున్నారు. చూడాలి ట్రంప్ నిర్ణయం శక్తివంతంగా ఉంటుందా. నిజంగా గడువు విధించినంత మాత్రమే ట్రంప్ ఆ గడువు వరకు ఆగుతాడని కూడా అనుకోలేం. ఎందుకంటే ట్రంప్ గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు, ఇటువంటి దాడులు చేశాడు. గతంలో కూడా ఊహించని విధంగా అటాక్ చేసిన సందర్భాలు ట్రంప్ చరిత్రలో ఉన్నాయి, అమెరికా చరిత్రలో ఉన్నాయి. సో ఇరాన్ పైన దాడి చేయకుండా అలా ఉంటాడా, లేకపోతే మైండ్ గేమ్ ఆడుతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ట్రంప్ ప్రస్తుతానికి కొంత శాంతియుతంగా, కొంత వ్యూహాత్మకంగా కనిపిస్తాడు. మీరేమనుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ నిజంగా యుద్ధం నుంచి ఎగ్జిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడా, యుద్ధం నుంచి బయటకు వచ్చే ఆలోచనతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా, లేకపోతే వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నాడా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.